హైదరాబాద్ పీపుల్స్ హాస్పిటల్ వేదికగా కిడ్నీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ద్వారా చికిత్స పొందిన కుటుంబాలతో కలిసి వేడుకలా జరుపుకున్నారు. నెఫ్రాలజీలో డిపార్ట్మెంట్ సాధించిన మార్గదర్శక విజయాలను హైలైట్ చేస్తూ సమావేశం సాగింది. నెఫ్రాలజీ విభాగం కన్సల్టెంట్స్ నేతృత్వంలో డాక్టర్ కెఎస్ నాయక్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో కిడ్నీ కేర్లో అందిస్తున్న సేవలను వివరించారు. మూత్రపిండాల సంరక్షణ, అందుకు కావాల్సిన చికిత్సలు, హోమ్ డయాలసిస్, కిడ్నీ మార్పిడికి మార్గదర్శకత్వంపై చర్చించారు. విరించి పీపుల్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రవి కృష్ణమోహన్ తమ సేవలు ప్రాముఖ్యతను తెలిపారు. మున్ముందు మరింత ముందుకు వెళ్తామన్నారు. హైదరాబాద్ నెఫ్రాలజీలో రాణించడానికి పాటించిన నిబద్ధతను స్పష్టం చేశారు. దినోత్సవం అని చెప్పి మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. కిడ్నీ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఫస్ట్ స్టోన్స్. అంటే సగం ఎన్ని నీళ్లు తాగాలి, ఎంత నీళ్లు తాగితే మనకి స్టోన్స్ రాకుండా ఉంటాయి, ఇవన్నీ కూడా ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా మనందరం కూడా రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ ఉంటే మనకు క్లియర్గా క్లారిటీ వస్తుంది, అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది. ఈ స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి? డీహైడ్రేషన్ వల్ల, అంటే నీళ్లు తాగకపోవడం వల్ల. మనందరం కూడా రోజుకి కనీసం 3 లీటర్లు నీళ్లు తాగాల్సి ఉంటుంది. అయితే మీ క్రియాటినిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో ముందు చూసుకోవాలి. కిడ్నీ హెల్త్ బాగుంటే 3 లీటర్లు, ఒక్కోసారి కిడ్నీ హెల్త్ బాగాలేకపోతే కనుక ఇంకా నీళ్లు తగ్గించాల్సి ఉంటుంది. అది నెఫ్రాలజిస్టే కరెక్ట్గా చూసి చెప్పగలుగుతారు మీ అందరికీ. సో ప్రతిసారి కూడా ఈ కిడ్నీలో అనేటప్పటికీ చిన్న ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. చాలామందికి మూత్రంలో మంట రావడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా కొందరికి మూత్రంలో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కిడ్నీ స్పెషలిస్ట్ని మనం కలవాల్సి ఉంటుంది. అంటే నెఫ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కానీ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఇమీడియట్గా కన్సల్టేషన్ తీసుకోవాలి. అవి డిలే చేయడం వల్ల స్టోన్స్ ఫామ్ కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు, మూత్రంలో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా ఆ స్టోన్స్ బాగా పెరగడం వల్ల, సైజు పెరగడం వల్ల ఒక్కొక్కసారి కిడ్నీకి సంబంధించి కిడ్నీ ఉబ్బిపోవడం కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళొచ్చు ఇన్ఫెక్షన్ వల్ల. సో ఇవన్నీ క్రమం తప్పకుండా చేయించుకుంటూ, పరీక్షలు చేయించుకుంటూ ఉంటే అందరికీ అర్థమవుతుంది. అందరూ 3 లీటర్లు నీళ్లు తాగుతారా ఇక్కడ? అందరూ కూడా ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే ఇవాళ నుంచి మొత్తం తాగేయండి, అదొకటే ఫ్రీగా దొరుకుతుంది ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ ఈ హాస్పిటల్లో, విరించి హాస్పిటల్లో చిన్న చిన్న మూత్రకోశ వ్యాధుల దగ్గర నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు రెగ్యులర్గా మేము, మా టీం అందరూ కూడా, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు. అండ్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాం. కెడావర్ అంటే ఏంటి? ఎవరైతే యాక్సిడెంటల్గా అన్ఫార్చునేట్గా చనిపోతారో వాళ్ళ ఆర్గాన్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది అందరూ కూడా చేయాల్సిన పని. జీవన్ దాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది, అందులో మీరు రిజిస్టర్ చేయించుకుంటే ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు, అది అనుకోకుండా ఏదైనా జరిగితే అన్ఫార్చునేట్గా మనం మరొకళ్ళకి సహాయపడగలుగుతాం. వరల్డ్ కిడ్నీ డే అనేది ఫస్ట్ 2006లో స్టార్ట్ చేశారండి. 2006లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్, వరల్డ్ కిడ్నీ అలయన్స్, వీళ్ళు కలిసి 2006లో వరల్డ్ కిడ్నీ డే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం మార్చ్ 2nd థర్స్డే రోజు చేస్తారు. సో అసలు వరల్డ్ కిడ్నీ డే అనే ఒక డే సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్? సో ఇప్పుడు కిడ్నీ డిసీజ్ ప్రివలెన్స్ చూసుకుంటే, ఇండియాలో చూసుకుంటే అప్రాక్సిమేట్గా 11% మెంబర్స్కి కిడ్నీ డిసీజ్ ఉంది. అంటే ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ డిసీజ్ ఉంది. ఇది 2017 స్టాటిస్టిక్స్. 2023 స్టాటిస్టిక్స్ చూసుకుంటే 16%, అంటే ప్రతి 6గురిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంది.
సో ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రివలెన్స్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. బట్ అట్ ది సేమ్ టైం కిడ్నీ ప్రాబ్లంలో ఒక డిఫికల్టీ ఏంటంటే లక్షణాలు అనేవి లేట్ స్టేజ్ వరకు రావు. సో కిడ్నీ ప్రాబ్లం ఉంది అని బయటపడే టైంకి చాలామందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చే దశలో కాకుండా డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్లో ఇలా వస్తారనమాట. సో ఫస్ట్ బ్యారియర్ ఏంటి కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్లో అంటే అన్అవేర్నెస్. మనకు కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలియకపోవడమే ఫస్ట్ ప్రాబ్లం. అది తెలిస్తే దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. సో ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే మెయిన్ ఇంటెన్షన్ థీమ్ వచ్చేసి ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. సో ఈ అవేర్నెస్ పెంచడానికి, అంటే కిడ్నీ ప్రాబ్లం మనకు వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఎలా స్క్రీన్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ ఉంటే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే అవగాహన పెంచడమే ఈ ఇయర్ ముఖ్య ఉద్దేశం. సో మెయిన్గా కిడ్నీ ప్రాబ్లంకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కదా. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డయాబెటీస్, దెన్ హైపర్ టెన్షన్, ఒబేసిటీ, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో ఎవరికైనా ఉంది అంటే, దెన్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఇంకొకటి లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. సో వీటిలో నేను చెప్పిన వాటిలో ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే బెటర్ ఏంటంటే ఇయర్లీ ఒకసారి కిడ్నీ బాగుందా లేదా అని స్క్రీన్ చేసుకోండి. సో స్క్రీనింగ్ ఎలా చేస్తాము? ఒక యూరిన్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్. క్రియాటినిన్ లెవెల్, బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్ ఎంత ఉంది, అండ్ యూరిన్లో మైక్రోస్కోపీ అండ్ ప్రోటీనూరియా. సో ప్రోటీన్ లాస్ అవుతుందా యూరిన్లో, ప్లస్ రక్త కణాలు ఏమన్నా ప్రోటీన్లో లాస్ అవుతున్నాయి. ఇది స్క్రీన్ చేస్తే మాకు 90% ఆఫ్ ది టైమ్స్ కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఉంది అంటే దానికి అనుగుణంగా ఫర్దర్ పరీక్షలు చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. So my name is Chiranjeevi. So I am a assistant finance manager in Genpact. సో సార్ చెప్పినట్టుగా యాక్చువల్గా కరెక్ట్గా 1 year బ్యాక్ నాకు ఆపరేషన్ జరిగింది. నేను 2024 January 27 ఐడెంటిఫై చేశాను నాకు కిడ్నీ డిసీజ్ ఉందని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఇతను సజెస్ట్ చేశాడు, గూగుల్ సెర్చ్ చేశాడు, మొత్తం వెతికి చెప్పాడు నాయక్ సార్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని. సో అతనే ఐడెంటిఫై చేశాడు సార్ ఈజ్ అవైలబుల్ ఎట్ విరించి హాస్పిటల్ అని. సో ఇమీడియట్గా మేము విరించి హాస్పిటల్కి రావడం జరిగింది. అండ్ నాయక్ సార్ టీమ్, నవీన్ సార్, ఎవ్రీవన్ లైక్ మోటివేటెడ్ మీ. సో నో ప్రాబ్లం, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. అండ్ చెప్పినట్టుగానే సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం ఇమీడియట్గా తెలియగానే, ఎందుకంటే మా మిస్సెస్ 8th month ప్రెగ్నెంట్ ఆ టైంలో. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం. సో లైక్ February 5th మేము సార్ని రీచ్ అయ్యాం. February 6th ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్పారు. మేము జాయిన్ అయిన వెంటనే ఇమీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేశారు. అండ్ మా మదర్ రెడీగా ఉన్నారు నాకు కిడ్నీ డొనేట్ చేయడానికి. బట్ నాది ఏ పాజిటివ్, తమది బి పాజిటివ్. బట్ సార్ ముందే చెప్పారు సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ వీఆర్ హియర్ అని. సో చెప్పినట్టుగానే March 13, 2024 నాకు ఆపరేషన్ జరిగింది. కాంప్లికేషన్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను. బట్ సార్స్ ఇచ్చిన మోటివేషన్ వల్ల, పాజిటివ్ వర్డ్స్ వల్ల ఎవ్రీడే క్లోజ్గా మానిటర్ చేశారు. లైక్ ఎవ్రీ మినిట్ కేటీయూలో ఉన్నాను, కేటీయూ టీమ్ అండ్ జూనియర్ డాక్టర్స్ ఎవ్రీవన్. సో దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు ఏంటి అనేసి మినిట్ టు మినిట్ మానిటర్ చేసి నాకు ఎంత ప్రాబ్లంలో ఉన్నా కానీ వాళ్ళు నన్ను బయటపడేశారు. సో ఐఎమ్ 1 year 4 months. It's been, I'm very moved by all the stories I just heard. First story about the person who just celebrated his kidney transplant anniversary today, and also about the employee who died and kind of did all the donation. I'm so thankful. I also want to thank you to their family. I'm from Jharkhand, and I also work at Accenture. I'm a manager. I got diagnosed with CKD when I was 33 years old, and very early in the process, since one of my wife's extended family member was treated by Dr. Nayak,
I believe 20, 25 years back. He had a successful kidney transplant and he lived maybe like a 30, 35 years of a happy and healthy life before he died. So I immediately came here in January 2021. I was under medication which was basically keeping my creatinine at control, and that went on for almost 2.5 years. After that, a stage came where Dr. Nayak and his team. I request the press to be here because in about 10 minutes we will be having a question answer session with people on the podium. Before that, we would like to, one important thing, the Telangana government, I wanted to announce, Dr. Naveen Mattabeda garu chepparu swap transplant. Ante family members ku blood match idi ledu, we have to do ABO compatible. That is difficult. Some people will prefer to have swap. So two related people, but they don't have blood group, వాళ్ళకు blood group matching ledu. We can have a similar situation and opposite, A to B, B to A, and it was not implemented in Telangana state till now. The Human Organ Transplant Act, the swap is legitimate, provided they are relatives. So as World Kidney Day gift, Telangana government has given permission. Now they don't need to go to the committee. They can straight, if we prove that they are relations, we can do the swap. That is something good news I wanted to tell, that